దేవుని సేవకులైనటువంటి యోహోను పేతురు గారు గమనించండి. అపోస్తల కార్యాల గ్రంథంలోకి వెళదాం. వీరిని కూడా ఒక శృంగవరపు దేవాలయం దగ్గరికి వెళుతూ ఉన్నారు. వీళ్ళు వారి దగ్గరికి ఒక వ్యక్తి ఎదురొస్తూ ఉంటాడు. చదువుతారా? 3వ అధ్యాయంలో 3వ వచనం చదవండి. అబ్బా, పేతురును యోహోను దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూసి భిక్షమడగగా పేతురును యోహోను వారిని తేరి చూసి మా తట్టు చూడమని వాడు వారి యొద్ద ఏమైనా దొరికినని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినది నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తును. ప్రైజ్ లార్డ్ చెప్పండి గట్టిగా. చూడండి, ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల పేర్లు పేతురు గారు, యోహోను గారు. వీరు కలిగింది యేసు నామాన్ని, వీరు కలిగింది యేసయ్య శక్తిని, యేసు యొక్క ప్రభావాన్ని. ఆ కలిగిన దాన్ని పట్టుకున్నారు, కలిగిన దాన్ని పట్టుకుని నడుస్తున్నారు. ఈరోజు శృంగవరపు దేవాలయం దగ్గరికి వెళుతున్నారు. దానిని పట్టుకుని ఆ ప్రభావాన్ని కలిగే ఉన్నారు, ప్రభు నామంలో కలిగినే ఉన్నారు. అయితే వారు ఏం చేశారు తెలిసిన? ఏది కలిగి ఉన్నారో ఆ నామములో వారు ప్రవచించారు. ప్రవచించి ఆ పడిపోయిన వాడిని, అనేక రోజుల నుంచి కూలిన వాడిని ఏం చేశారని బైబిల్ నుంచి లేపారంట. ఈ దినాల్లో సంఘాల్లోకి వస్తున్నావు నీవు, నిజంగా దేవుని నామం అనే ప్రభావాన్ని, పరిశుద్ధాత్మను కలిగి ఉంటే మనుషులను ఆత్మలో లేవనెత్తుతావు కానీ పడగొట్టవును. సంగమా, నువ్వు లేవనెత్తుతున్నావా? కుటుంబంలో నీ వలన మీ అత్తగారు లేవనెత్తుతుందా? ఆత్మీయంగా లేవనెత్తుతున్నావా? నీ తండ్రిని లేవనెత్తుతున్నావా? నీ తోటి వారిని లేవనెత్తుతున్నావా? సేవకుడా, నీ తోటి వారిని లేవనెత్తుతున్నావా? పడగొడుతున్నావా? దేవుని నామాన్ని కలిగిన వీరు, ప్రభావం కలిగిన వీరు పడిన వ్యక్తిని లేపారు, నిలబెట్టారు. సంగమా, మన మీద దేవుడు ఒక ప్రభావం పెట్టాడు. ఆ ప్రభావంలో ఈ పడిన వారు అనేకులు ఉన్నారు ఈ లోకానుసారంగా. వారిని చూసి హేళన చేయక, తేలిగ్గా మాట్లాడక, నీకు ప్రభావం కలిగిన వ్యక్తివైతే నీవు చేయూతనిస్తావా? దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీ ప్రభావాన్ని, నీలో ఉన్న ప్రభావాన్ని ఉపయోగిస్తున్నావా? సంఘంలో, నీ ఇంట్లో ఉపయోగిస్తున్నావా? కాబట్టి ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ప్రభువా, నీ ప్రత్యక్షతతో నన్ను, నీవిచ్చిన ప్రభావాన్ని నేను నా తోటి వారిని లేవనెత్తటానికి, నా కుటుంబాన్ని లేవనెత్తటానికి, ప్రభువా నా సంఘాన్ని లేవనెత్తటానికి, నా తోటి వారిని ప్రోత్సాహపరచడానికి నేను వాడుకునే ప్రభావంగా చేయండి. నాకు తెలియక అనేక మందిని పడగొట్టాను, నా మాటల చేత, నా నడక చేత పడగొట్టాను ప్రభువా, పడత్రోసాను ప్రభువా. నీ రాకడ కొరకు ఎత్తబడే సంఘంలో నన్ను ఉంచి అనేకుల కొరకు చేతులెత్తి ప్రార్థించే బిడ్డగా చేయమని చెప్పి